వెల్కమ్ టు జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. టుడే అక్టోబర్ 20కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్ గురించి డిస్కషన్ చేద్దాం. దానికన్నా ముందుగా అందరూ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరన్నా మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్లే స్టోర్లోకి వెళ్ళి జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు కోర్సెస్ ఒక 5 కోర్సెస్ చెప్పాను, అవన్నీ కూడా అయిపోతుంది. ఇంకొక 2 days పడుతుండొచ్చు మేబీ. అవి కూడా మొత్తం యాప్లో కోర్సులన్నీ కూడా వస్తాయి. అతి తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయి 2-3 daysలో. ఓకే, అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. రైట్, అక్టోబర్ 20వ తారీఖు సంబంధించిన పాయింట్స్ డిస్కషన్ చేద్దాం. దానికన్నా ముందుగా మీరు చేయాల్సింది గుర్తుపెట్టుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఓకేనా? రైట్, ఫస్ట్ పాయింట్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ పాయింట్ బ్రిక్స్ ఇంటర్నేషనల్ అవార్డు గురించి చూద్దాం. బ్రిక్స్ సంస్థ అంతర్జాతీయ అవార్డు, బ్రిక్స్ ఇంటర్నేషనల్ అవార్డు 2025 ఎవరికి అనౌన్స్ చేశారు, అతను ఏ కంట్రీకి చెందినవాడు అనే విషయాల గురించి చూద్దాం. ఈ బ్రిక్స్ అంతర్జాతీయ అవార్డు ఇంటర్నేషనల్ అవార్డు 2025కి అబూసుఫ్యాన్ నేమ్ ఇది పేరు అబూసుఫ్యాన్ కర్కరోవ్ అనే పర్సన్. ఏ కంట్రీ అంటే రష్యా కంట్రీకి చెందినవాడు. అబూసుఫ్యాన్ కర్కరోవ్ అనేవాడు ఏ దేశం అంటే రష్యా దేశానికి చెందిన వ్యక్తి. ఇతనికి 2025 సంవత్సరానికి బ్రిక్స్ ఇంటర్నేషనల్ అవార్డు, బ్రిక్స్ అంతర్జాతీయ అవార్డు ప్రకటించారు. ఇతను ఆధ్యాత్మిక విద్య, సాంస్కృతిక అభివృద్ధి మరియు సముద్ర ఆవిష్కరణలకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 2025 బ్రిక్స్ ఇంటర్నేషనల్ అవార్డు ప్రకటించారు. ఫస్ట్ నేమ్ ఏంటంటే అబూసుఫ్యాన్ కర్కరోవ్. ఏ కంట్రీ అంటే రష్యా. ఎందుకు ఇచ్చారు ఈ అవార్డు అంటే ఆధ్యాత్మిక విద్య, సాంస్కృతిక అభివృద్ధి మరియు సముద్ర ఆవిష్కరణలకు ఈయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఓకేనా? క్లియర్, ఇది ఒక పాయింట్. మరి బ్రిక్స్ అన్నాం. బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. ఈ 5 కంట్రీస్తో పాటు బ్రిక్స్లో ఉన్న కంట్రీస్ ఇరాన్ ఒకటి, ఈజిప్ట్ ఒకటి, ఇరాను, ఈజిప్టు, ఇథియోపియా అనే కంట్రీ, యుఏఈ అనే కంట్రీ, ఇండోనేషియా అనే కంట్రీ. ఇవి బ్రిక్స్లో మెంబర్షిప్ ఉన్న కంట్రీస్. బ్రిక్స్లో మెంబర్షిప్ ఉన్నాయి ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యుఏఈ. 2025లో వచ్చిన కంట్రీ ఏదంటే ఇండోనేషియా. 2025లో బ్రిక్స్లో మెంబర్షిప్ తీసుకున్న కంట్రీ ఇండోనేషియా అనే కంట్రీ మెంబర్షిప్ తీసుకుంది. యాక్చువల్గా బ్రిక్స్ ఫార్మేషన్ ఇప్పుడు 2009లో బ్రిక్స్ ఫార్మేషన్ అప్పుడు బ్రిక్గా ఉండే, BRICగా ఉండే. 2010లో సౌత్ ఆఫ్రికా చేరడంతో అది బ్రిక్స్గా మారడం జరిగింది. 2010లో బ్రిక్స్గా మారిపోయింది. ఏర్పాటు చేసిన ఫార్మేషన్ 2009 జూన్ 16న ఏర్పడింది. మరి ఈ బ్రిక్స్ సమ్మిట్ ఈ ఇయర్లో జరిగింది, 2025లో జరిగింది. 2025 జూలై 17th బ్రిక్స్ సమ్మిట్ జరిగింది. ఎక్కడ అంటే బ్రెజిల్. 17th బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో జరిగింది. నెక్స్ట్ 2026లో 2026లో 18th బ్రిక్స్ సమ్మిట్. 18th బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది అంటే ఇండియాలో జరగబోతుంది. నెక్స్ట్ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ అంటే ఇండియాలో జరగబోతుంది. 2026లో 18th బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడంటే ఇండియాలో జరగబోతుంది. మన ఇండియాలో ఆల్రెడీ బ్రిక్స్ సమ్మిట్ ఇంతకుముందు 3 times జరిగింది. 2012లో జరిగింది, 2016లో ఒకసారి, 2021లో ఒకసారి. 2012లో ఢిల్లీ, 2016లో గోవా, 2021లో అప్పుడు కరోనా కారణంగా వర్చువల్ విధానంలో మన ఇండియా నిర్వహించింది. 3 times. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది కూడా బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడంటే ఇండియాలోనే జరగబోతుంది. రీసెంట్గా 2025లో జరిగింది ఎక్కడ అంటే బ్రెజిల్. అదేంటంటే 17th బ్రిక్స్ సమ్మిట్. ఆ బ్రిక్స్లో ఇప్పుడు 10 కంట్రీస్ ఉన్నాయి, 10 కంట్రీస్ ఉన్నాయి బ్రిక్స్లో సభ్యత్వం ఉన్న దేశాల సంఖ్య. ఆ బ్రిక్స్ ఇంటర్నేషనల్ అవార్డు 2025 అబూసుఫ్యాన్ కర్కరోవ్ రష్యా దేశానికి చెందిన వ్యక్తికి ప్రకటించడం జరిగింది. ఓకే, రైట్, ఇదొకటి ఈరోజు న్యూస్లో ఉన్న పాయింట్లో ఇదొకటి. నెక్స్ట్ అక్టోబర్ 20 అంతర్జాతీయ గణాంక దినం.
అంతర్జాతీయ గణాంక దినం. ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ డే. ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ అంతర్జాతీయ గణాంక దినం ఎప్పుడంటే అక్టోబర్ 20. ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ డే. దీని యొక్క థీమ్ 2025 థీమ్ ఏంటంటే క్వాలిటీ థీమ్ అన్నట్టు. 2025 థీమ్ క్వాలిటీ స్టాటిస్టిక్స్ statistics, quality statistics and data for everyone, and data for everyone. ఇది దాని యొక్క థీమ్. 2025 ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ డే యొక్క థీమ్ క్వాలిటీ స్టాటిస్టిక్స్ అండ్ డేటా ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి నాణ్యమైన గణాంకాలు మరియు డేటా. తెలుగులో అయితే ప్రతి ఒక్కరికి నాణ్యమైన గణాంకాలు మరియు డేటా అనేది 2025 ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ డే యొక్క థీమ్. అది మరి నేషనల్ స్టాటిస్టిక్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? నేషనల్ స్టాటిస్టిక్స్ డే ఎప్పుడు అంటే జూన్ 20 జాతీయ గణాంక దినం. జాతీయ గణాంక దినం ఎప్పుడు అంటే జూన్ 20. జూన్ 20 కాదు, జూన్ 29. జూన్ 20 కాదు, 29. నేషనల్ స్టాటిస్టిక్స్ డే జూన్ 29. జాతీయ గణాంక దినం జూన్ 29. ఇది ఎవరి బర్త్డే? పిసి మహాల్నోబిస్ యొక్క బర్త్డే. నేషనల్ స్టాటిస్టిక్స్ డే జాతీయ గణాంక దినం ఎవరి జయంతి అంటే పిసి మహాల్నోబిస్ యొక్క జయంతి. ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ డే అంటే అక్టోబర్ 20. నేషనల్ అయితే జూన్ 20. మరి పిసి మహాల్నోబిస్ అన్నాం 1893. పిసి మహాల్నోబిస్ అనే పర్సన్ జన్మించింది ఎప్పుడంటే జూన్ 29. 1893లోనే జన్మించాడు. ఈ జూన్ 29 ఈ 1893లోనే జూలై 14న గరిమెల్ల సత్యనారాయణ కూడా జన్మించాడు. గరిమెల్ల సత్యనారాయణ మా కొద్దీ తెల్ల దొరతనం అంటే గరిమెల్ల సత్యనారాయణ. ఆయన 1893 జూలై 14న జన్మించాడు. 1893కి సంబంధించి. నెక్స్ట్ మరొక పాయింట్, థర్డ్ పాయింట్ ఏంటంటే 1893లో ఐఎన్సి మీటింగ్ లాహోర్లో జరిగింది. 1893లో ఐఎన్సి మీటింగ్ లాహోర్లో జరిగితే ఆ ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఎవరంటే దాదాబాయి నెహ్రూజీ. ఐఎన్సీకి ప్రెసిడెంట్ అయింది 1893లోనే. దాదాబాయి నెహ్రూజీ 3 times ఐఎన్సీకి ప్రెసిడెంట్ అవుతాడు. 1886 కలకత్తా మీటింగ్, 1893 లాహోర్ మీటింగ్, 1906 కలకత్తా మీటింగ్. ఈ 3 times దాదాబాయి నెహ్రూజీ ఐఎన్సీకి ప్రెసిడెంట్ అయింది. ఆ తర్వాత ఫోర్త్ పాయింట్, గాంధీజీ సౌత్ ఆఫ్రికా వెళ్ళింది కూడా 1893లో. అలానే తిలక్ గణేష్ ఫెస్టివల్స్, బాలగంగాధర్ తిలక్ గణేష్ ఫెస్టివల్ స్టార్ట్ చేసింది కూడా 1893లోనే. అలానే స్వామి వివేకానంద చికాగో సమావేశంలో ప్రసంగించింది కూడా 1893లోనే. అలానే అనిబిసెంట్ ఐర్లాండ్ నుండి ఇండియాకు వచ్చింది కూడా 1893లోనే. అలానే ప్రపంచంలో స్త్రీలకు ఓటు హక్కు కల్పించిన మొట్టమొదటి దేశం న్యూజిలాండ్. ఆ న్యూజిలాండ్ ఏ ఇయర్ అంటే 1893లోనే. అలానే మరొక పాయింట్ ఏంటంటే అరబిందో ఘోష్ 14 years 14 సంవత్సరాల తర్వాత లండన్ నుండి ఇండియాకు వచ్చింది కూడా 1893లో రావడం జరిగింది. అలానే చాపేకర్ సోదరులు బాలకృష్ణ చాపేకర్, దామోదర చాపేకర్. ఈ చాపేకర్ సోదరులు హిందూ ధర్మ రక్షణి సభను ఏర్పాటు చేసింది కూడా 1893లోనే. చాపేకర్ సోదరులు హిందూ ధర్మ రక్షణి సభను ఏర్పాటు చేసింది కూడా 1893లోనే. ఇవి 1893కి సంబంధించిన పాయింట్స్. ఎందుకు వచ్చిందండి ఇది? నేషనల్ స్టాటిస్టిక్స్ డే జూన్ 29. అది ఎవరి బర్త్డే అంటే పిసి మహాల్నోబిస్. ఆ పిసి మహాల్నోబిస్ జన్మించింది 1893 కాబట్టి దాని బేస్డ్ ఆను గాంధీజీకి సంబంధించి, తిలక్ సంబంధించి, అనిబిసెంట్కి సంబంధించి, అలానే దాదాబాయి నెహ్రూజీకి సంబంధించింది, అలానే చాపేకర్ సోదరులకు సంబంధించింది, న్యూజిలాండ్కి సంబంధించింది, స్వామి వివేకానందకి సంబంధించిన పాయింట్స్ గురించి మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకేనా? వీడియోని అందరూ కూడా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఇదొకటి. నేషనల్ స్టాటిస్టిక్స్ డే అక్టోబర్ 20 అన్నాం. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ చూద్దాం. ఏఎఫ్సి అండర్ 17 ప్రపంచ కప్.
ఏఎఫ్సి అండర్ 17 ప్రపంచ కప్. ఆ ఏఎఫ్సి అండర్ 17 ప్రపంచ కప్ కాదు, అండర్ 17 ప్రపంచ కప్ కాదు, ఆసియా కప్. అండర్ 17 ఆసియా కప్ ఎవరికి సంబంధించింది అంటే ఉమెన్స్కి సంబంధించింది. అంటే ఏఎఫ్సి అండర్ 17 మహిళల ఆసియా కప్ అనేది 2026లో జరగబోతుంది. 2026 ఆ 2026లో జరగబోతుంది. ఏప్రిల్ 30 నుండి మే 17 వరకు జరగబోతుంది. ఏప్రిల్ 30 నుండి మే 17 వరకు జరగబోతుంది. ఎన్నోదంటే ఇది 10వది. ఆ 10వది ఎక్కడ జరగబోతుందంటే చైనాలో జరగబోతుంది. 10వది చైనాలో జరగబోతుంటే దీనికి మన ఇండియా ఫస్ట్ టైం క్వాలిఫై అయింది. ఇండియా ఫస్ట్ టైం క్వాలిఫై కావడం అనేది ఈ ఆసియా కప్. ఏది అండర్ 17 మహిళల ఆసియా కప్కు ఇండియా ఫస్ట్ టైం క్వాలిఫై అయింది. అర్హత సాధించింది. కప్పు కాదు, అర్హత సాధించింది. 2026 ఆగస్టు 30 నుండి ఏప్రిల్ 30 నుండి మే 17 వరకు 10వ అండర్ 17 ఉమెన్ ఆసియా కప్ అనేది చైనాలో జరగబోతుంది. దానికి ఇండియా ఫస్ట్ టైం ఇండియా క్వాలిఫై కావడం జరిగింది. ఓకేనా. అసలు ఈ అండర్ 17 ఉమెన్ ఆసియా కప్ అనేది స్టార్ట్ అయింది ఎప్పుడంటే 2005లో స్టార్ట్ అయింది. 2005లో ఎక్కడంటే సౌత్ కొరియా. 2005లో సౌత్ కొరియాలో స్టార్ట్ అయితే ఇప్పటి వరకు 9 టైమ్స్ జరిగింది. జరగబోయే 10th అయితే హైయెస్ట్ వచ్చింది ఎవరికంటే జపాన్ అండ్ ఉత్తర కొరియా. ఈ రెండింటికి వచ్చింది. రెండింటికి 4 టైమ్స్ వచ్చింది. ఏఎఫ్సి అంటే ఆసియా. ఏఎఫ్సి క్రికెట్ కాదు, ఫుట్బాల్కి సంబంధించి ఏఎఫ్సి అంటే ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్. దీన్ని 1954 మే 7న ఏర్పాటు చేశారు. 1954 మే 7న ఏర్పాటు చేస్తే దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే కౌలాలంపూర్లో దీని హెడ్ క్వార్టర్ ఉంది. అది ఏ కంట్రీ అంటే మలేషియా కంట్రీకి సంబంధించింది. మలేషియా క్యాపిటల్. మనకు 2026లో అండర్ 17 ఉమెన్ ఆసియా కప్ ఫుట్బాల్ అనేది చైనాలో జరగబోతుంది. అది 10th ఎడిషన్. ఇండియా ఫస్ట్ టైం క్వాలిఫై అయింది, అర్హత సాధించి. ఇప్పటివరకు అండర్ 17 ఉమెన్ ఫుట్బాల్ ఆసియా ఫుట్బాల్ మన ఇండియా ఎప్పుడు క్వాలిఫై కాలేదు. కప్పు కాదు, క్వాలిఫై కూడా కాలేదు. కానీ ఈసారి అర్హత సాధించింది మన ఇండియా. అది ఎక్కడ జరగబోతుందంటే చైనాలో జరగబోతుంది. అది స్టార్ట్ అయింది అంటే 2005. ఏఎఫ్సి అంటే ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్. దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మలేషియా క్యాపిటల్ కౌలాలంపూర్. దాన్ని ఏర్పాటు చేసింది 1954 మే 7న ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, క్లియర్. నెక్స్ట్ మరొక పాయింట్ ఏంటంటే సౌత్ కొరియా దక్షిణ కొరియాలో ఇండియన్ అంబాసిడర్గా, దక్షిణ కొరియాలో భారత రాయబారిగా నియమితులైన వ్యక్తి. దక్షిణ కొరియాలో భారత రాయబారిగా నియమితులైన వ్యక్తి గౌరమ్గా లాల్ దాస్. సౌత్ కొరియాలో ఇండియన్ అంబాసిడర్గా గౌరమ్గా లాల్ దాస్ అనే వ్యక్తి నియమితులయ్యాడు. ఈయన 1999 ఐఎఫ్ఎస్ బ్యాచ్ ఆఫీసర్. 1999 ఐఎఫ్ఎస్ బ్యాచ్ ఆఫీసర్ అయిన గౌరమ్గా లాల్ దాస్ అనే వ్యక్తి సౌత్ కొరియాలో ఇండియన్ అంబాసిడర్గా నియమితులు కావడం జరిగింది. సౌత్ కొరియాలో ఇండియా, మనం గత లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సౌత్ కొరియా అనగానే సౌత్ కొరియాలో 2025 అక్టోబర్ 31 నుండి నవంబర్ 1 వరకు ఎపెక్స్ సదస్సు జరగబోతుందని చెప్పినాం. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 1 వరకు ఎపెక్స్ సమిట్ ఎక్కడ అంటే సౌత్ కొరియాలోనే జరగబోతుంది. ఎపెక్ అంటే ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. ఎపెక్ మీన్స్ ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. దాని హెడ్ క్వార్టర్ సింగపూర్లో ఉంది. మెంబర్షిప్ కంట్రీస్ 21. ఇండియాకు మెంబర్షిప్ లేదు. ఆ ఎపెక్ సమిట్ సౌత్ కొరియాలోనే జరగబోతుంది ఇంకొక 10 డేస్లో. అలానే ఆ సౌత్ కొరియాలో ఇండియన్ అంబాసిడర్గా ఇటీవల గౌరమ్గా లాల్ దాస్ అనే వ్యక్తి నియమితులు కావడం జరిగింది. ఓకేనా, రైట్. ఇది ఒక పాయింట్. న్యూస్లోకి వచ్చిన పాయింట్లలో ఇది కూడా ఒక పాయింట్. నెక్స్ట్ మరొకటి గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్. గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ అనేది ఒకటి న్యూస్లోకి రావడం జరిగింది. గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ అనేది ఇది ఎవరు విడుదల చేస్తారంటే అమెరికా కన్సల్టింగ్ సంస్థ అయిన అమెరికా కన్సల్టెంట్ సంస్థ అయిన మెర్సర్ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ ఇన్స్టిట్యూట్. ఫైనాన్షియల్ అనలిస్ట్ ఇన్స్టిట్యూట్
అండ్ అండ్ మరొకటి ఏదంటే మరొకటి మోనాష్ ఇదొక సంస్థ, ఈ రెండు కలిసి మోనాష్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ స్టడీస్ ఇవి గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2025కి విడుదల చేయడం జరిగింది. మెర్సర్ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ మోనాష్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ స్టడీస్ విడుదల చేశారు 2025కి. ఈ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ అనేది 17th ఎడిషన్, 17వ ఎడిషన్. ఇది ప్రపంచ జనాభాలో 65% ప్రాతినిధ్యం వహిస్తున్న 52 దేశాల పదవి విరమణ ఆదాయ వ్యవస్థలను మూల్యాంకనం చేసింది. ఇదేంటంటే ప్రపంచ జనాభాలో 65% ప్రాతినిధ్యం వహిస్తున్న 52 కంట్రీస్ పదవి విరమణ ఆదాయ వ్యవస్థలను మూల్యాంకనం చేస్తే ఇందులో మన భారత్కి ఇచ్చిన ప్లేస్ ఎంతంటే 52, 52వ స్థానాన్ని ఇండియాకి ఇచ్చింది. 52 ప్లేస్, లాస్ట్ ప్లేస్. భారత్కి ఏ స్థానం ఇచ్చారంటే 52వ స్థానం ఇచ్చారు. 43.8 స్కోర్తో భారత్కు 52వ స్థానాన్ని ఇవ్వడం జరిగింది. అదే ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇచ్చారంటే నెదర్లాండ్స్ ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం జరిగింది. సెకండ్ ప్లేస్ ఎవరంటే ఐస్లాండ్, థర్డ్ ప్లేస్ ఎవరంటే డెన్మార్క్. ఇండియా అయితే 52, ఫస్ట్ అయితే నెదర్లాండ్, సెకండ్ ఐస్లాండ్, థర్డ్ వన్ డెన్మార్క్. థర్డ్ ప్లేస్ ఎవరంటే డెన్మార్క్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇదొక పాయింట్. గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2025 భారత్ ప్లేస్ ఎంత అంటే 52. ఓకేనా. నెక్స్ట్ మరొకటి ఏషియన్ అనే సంస్థ. ఏషియన్ మీన్స్ అసోసియేషన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. ఆసియన్ లేదా ఏషియన్ కి సంబంధించి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. ఆ ఏషియన్ ఆర్గనైజేషన్ ఫార్మేషన్ 1967 ఆగస్ట్ 8న ఏర్పాటు చేస్తే దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జకర్తాలో ఉంది. ఆ జకర్తా ఏ కంట్రీ అంటే ఇండోనేషియా. మెంబర్షిప్ కంట్రీస్ ఎన్నాయంటే 10 కంట్రీస్. ఏషియన్లో మెంబర్షిప్ కంట్రీస్ 10 ఉన్నాయి, అందులో ఇండియా లేదు. ఆ 10 కంట్రీస్ ఏంటంటే ఒకటి బ్రూనై అనే కంట్రీ, రెండోది లావోస్ అనే కంట్రీ, కంబోడియా అనే ఒక కంట్రీ, మలేషియా అనే కంట్రీ, మయన్మార్ అనే కంట్రీ, తర్వాత ఇండోనేషియా అనే కంట్రీ, ఆ తర్వాత థాయిలాండ్ అనే కంట్రీ, తర్వాత సింగపూర్ అనే కంట్రీ, తర్వాత ఫిలిప్పైన్స్ అనే కంట్రీ, తర్వాత వియత్నాం అనే కంట్రీ. 1 2 3 4 5 6 7 8 9 10 కంట్రీస్. బ్రూనై, లావోస్, కంబోడియా, మలేషియా, మయన్మార్, ఇండోనేషియా, థాయిలాండ్, సింగపూర్, ఫిలిప్పైన్స్, వియత్నాం అనే కంట్రీస్ ఉన్నాయి. ఏషియన్లో ఇండియాకు మెంబర్షిప్ లేదు. ఆ ఏషియన్ సమ్మిట్ అనేది ఒక ఇయర్లో 2 times జరుగుతుంది. ఇయర్లీ 2 times జరుగుతుంది. ఒకే దగ్గర జరుగుతుంది. 2025 ఏప్రిల్లో జరిగింది ఒకసారి. 2025 ఏప్రిల్లో ఏషియన్ సమ్మిట్ జరిగింది. ఆ ఏప్రిల్లో జరిగిన ఏషియన్ సమ్మిట్ ఏంటంటే 46వ 46. అది ఎక్కడ జరిగిందంటే మలేషియా. మళ్ళీ ఇప్పుడు అక్టోబర్లో జరగబోతుంది. 2025 అక్టోబర్లో ఏషియన్ సమ్మిట్ జరగబోతుంది. అక్టోబర్ 26 నుండి 28 వరకు 47th ఏషియన్ సమ్మిట్ ఎక్కడంటే మలేషియాలోనే జరుగుతుంది. ఒక ఇయర్లో 2 times జరుగుతుంది ఏషియన్ సమ్మిట్. మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ 26 నుంచి 28 వరకు 47th ఏషియన్ సమ్మిట్ జరగబోతుంది. ఎక్కడంటే మలేషియాలో జరగబోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ది 2026లో 48th ఏషియన్ సమ్మిట్ ఎక్కడ అంటే ఫిలిప్పైన్స్లో జరగబోతుంది. మళ్ళీ ఏషియన్ సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది అంటే ఫిలిప్పైన్స్. ఇప్పుడు అక్టోబర్లో జరిగేది మలేషియా. 47th, నెక్స్ట్ 48. ఆ 48 ఎక్కడ అంటే ఫిలిప్పైన్స్లో జరగబోతుంది. ఏ సంస్థ, ఏ ఆర్గనైజేషన్? ఏషియన్లో మెంబర్షిప్ కంట్రీస్ ఎన్ని? 10 ఉన్నాయి. ఏషియన్లో మెంబర్షిప్ కంట్రీస్ 10 ఉన్నాయి. ఇండియాకు మెంబర్షిప్ అనేది లేదు. ఏషియన్లో ఇండియాకు మెంబర్షిప్ అనేది లేదు. ఓకేనా, రైట్, ఇదొక పాయింట్. నెక్స్ట్ అక్టోబర్ 20కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా నెక్స్ట్ది
దయచేసి వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ మరొకటి ఏపీఎల్ అనే దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఏపీఎల్ ఇప్పుడు మనకు క్రికెట్లో ఐపీఎల్ ఎలానో, ఉమెన్స్కి అయితే డబ్ల్యూపీఎల్ ఎలానో మనకు ఆర్చరీకి సంబంధించి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ రీసెంట్ గా జరిగింది. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ జరిగింది. మనకు ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అన్నాం. ఐపీఎల్ స్టార్ట్ అయింది 2008లో స్టార్ట్ అయింది. మొన్న 2025లో జరిగిన ఐపీఎల్ 18th ఐపీఎల్. ఆ 18th ఐపీఎల్ 10 టీమ్స్ ఉంటాయి. 74 మ్యాచ్లు జరిగినాయి. విన్నర్ ఎవరంటే ఆర్సీబీ, రన్నరప్ ఎవరంటే పంజాబ్. ఇది ఐపీఎల్. అలానే మనకు ఆర్చర్ ప్రీమియర్ లీగ్ కూడా జరిగింది. ఆర్చర్ అంటే విలువిద్ద. ఆ ఆర్చర్ ప్రీమియర్ లీగ్ అనేది రీసెంట్ గా ఫస్ట్ జరిగింది 2025 అక్టోబర్లో జరిగింది. 2025 అక్టోబర్ 2 నుండి 12 వరకు, అక్టోబర్ 2 to 12 వరకు ఫస్ట్ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ జరిగింది. ఈ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ లో టోటల్ 6 టీమ్స్, 6 జట్లు పార్టిసిపేట్ చేశాయి. 6 టీమ్స్. మనకు ఐపీఎల్ అయితే 10 టీమ్స్ ఉంటాయి. అలానే కబడ్డీకి సంబంధించి పీకేఎల్ అంటాం. పీకేఎల్ అంటే ప్రో కబడ్డీ లీగ్. ప్రో కబడ్డీ లీగ్ లో 12 టీమ్స్ ఉంటాయి. 12 టీమ్స్. ప్రజెంట్ ప్రో కబడ్డీ లీగ్ జరుగుతుంది 12th ప్రో కబడ్డీ లీగ్ జరుగుతుంది. ప్రజెంట్ 12th ప్రో కబడ్డీ లీగ్. కబడ్డీ అయితే 12th. ఐపీఎల్ అయితే 8 జరిగింది. డబ్ల్యూపీఎల్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ అయితే 3 times జరిగింది. ఇదేమో ఫస్ట్ టైం ఆర్చరీ ప్రీమియర్ లీగ్ అక్టోబర్ 2 నుంచి 12 వరకు జరిగింది. 6 టీమ్స్ ఉన్నాయన్నాం. అది విన్నర్ ఎవరంటే రాజ్పుతానా టీం నేమ్ ఇది. రాజ్పుతానా రాయల్స్ అనే ఆర్చరీ ప్రీమియర్ లీగ్ టీము విన్ అయింది. రాజ్పుతానా రాయల్స్. రన్నరప్ ఎవరంటే పృథ్వీరాజ్ యోధాస్. విన్నర్ ఏమో రాజ్పుతానా రాయల్స్. రన్నరప్ ఏమో పృథ్వీరాజ్ యోధాస్. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ అనేది ఈసారి జరుగుతున్నది ఫస్ట్ది. అక్టోబర్ 2 నుంచి 12 వరకు జరిగింది. టోటల్ 6 టీమ్స్, 6 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. ఓకేనా? ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ఏపీఎల్, పీకేఎల్, ఐపీఎల్, డబ్ల్యూపీఎల్. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్, డబ్ల్యూపీఎల్ అంటే ఉమెన్ ప్రీమియర్ లీగ్, పీకేఎల్ అంటే ప్రో కబడ్డీ లీగ్, ఏపీఎల్ అంటే ఆర్చరీ ప్రీమియర్ లీగ్ అన్నట్టు. ఓకేనా? రైట్. నెక్స్ట్ మరొక పాయింట్ చూద్దాం. రీసెంట్ గా మనకు జూనియర్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కూడా జరిగింది. ఈ జూనియర్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది రీసెంట్ గా జరిగింది. అక్టోబర్ 6 నుంచి 19 వరకు, 2025 అక్టోబర్ 6 to 19 వరకు జూనియర్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అక్టోబర్ 6 నుంచి 19 వరకు జరిగింది. ఇది 24th ఎడిషన్, 24వ ఎడిషన్ జరిగింది. జూనియర్ వరల్డ్ బ్యాడ్మింటన్ అక్టోబర్ 6 నుండి 19 వరకు జరిగింది. 24th ఆ 24th ఎక్కడంటే అస్సాంలోని గౌహతిలో జరిగింది. ఇది మన ఇండియా నిర్వహించడం ఇది రెండోసారి. ఫస్ట్ టైం 2008లో జూనియర్ వరల్డ్ బ్యాడ్మింటన్ జరిగింది. 2008లో ఎక్కడ అంటే పూణేలో జరిగింది. 2008లో అయితే పూణేలో జరిగింది. ఇప్పుడు 2025 అయితే అస్సాంలోని గౌహతిలో జరిగితే మన ఇండియాకు 2 మెడల్స్ వచ్చినాయి. ఈ జూనియర్ వరల్డ్ బ్యాడ్మింటన్ లో ఇండియాకు 2 మెడల్స్ వచ్చినాయి. ఆ 2 మెడల్స్ లో ఒకటేమో టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో వచ్చింది. టీమ్ విభాగంలో వచ్చింది ఒక మెడల్ ఏమో. ఆ టీమ్ విభాగంలో వచ్చిన జూనియర్ బ్యాడ్మింటన్ అంటే బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇంకోటి సింగిల్స్ లో వచ్చింది. తన్వి శర్మ సాధించింది. తన్వి శర్మ సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. 2025లో జరిగిన జూనియర్ వరల్డ్ బ్యాడ్మింటన్ 24th దాంట్లో మన ఇండియాకు 2 మెడల్స్ వచ్చింది. ఒకటే టీం విభాగంలో వచ్చింది, ఇంకోటేమో ఇండివిజువల్ గా ఉమెన్స్ బాలికల సింగిల్స్ లో సాధించిందేమో. బాలికల సింగిల్స్ లో తన్వి శర్మ సిల్వర్ మెడల్ సాధించింది. ఈ జూనియర్ వరల్డ్ బ్యాడ్మింటన్ అనేది 1992లో ఈ జూనియర్ వరల్డ్ బ్యాడ్మింటన్ స్టార్ట్ అయింది. 1992లో ఎక్కడ అంటే జకర్తాలో స్టార్ట్ అయింది. 1992 జకర్తాలో స్టార్ట్ కావడం జరిగింది. ఓకేనా?
ఇది ఒక పాయింట్. అక్టోబర్ 20కి సంబంధించిన పాయింట్స్లో భాగంగా ఇది ఒక పాయింట్. నెక్స్ట్ మరొక టాపిక్ ఏంటంటే రష్యాలో బుద్ధుడి అవశేషాల ప్రదర్శన. బుద్ధుడి యొక్క అవశేషాల యొక్క ప్రదర్శన జరగబోతుంది. రష్యాలో బుద్ధుడి అవశేషాల యొక్క ప్రదర్శన జరగబోతుంది. ఎక్కడంటే రష్యాలోని కల్మికియా రాజధాని ఎలిస్టాలో. కాల్మికియా అంటే ఇది రష్యాలో ఒక స్టేటు కాల్మికియా. ఆ కాల్మికియా క్యాపిటల్ ఎలిస్టాలో ప్రదర్శన జరగబోతుంది. బుద్ధుడి అవశేషాలు, రష్యాలో బుద్ధుడి అవశేషాల ప్రదర్శన. ఇవి మన ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉన్న పవిత్ర అవశేషాలు తీసుకుపోతున్నారు అక్కడికి. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉన్న పవిత్ర అవశేషాల యొక్క ప్రదర్శన రష్యాలోని కాల్మికియా ఎలిస్టాలో ఆ ప్రదర్శన జరగబోతుంది. దీనికి ఈ విషయానికి ఈ ప్రదర్శనకు నేతృత్వం వహిస్తుంది ఎవరంటే మన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలో జరగబోతుంది. మనోజ్ సిన్హా నేతృత్వంలో ఈ ప్రదర్శన జరగబోతుంది. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలోని పవిత్ర అవశేషాలను రష్యాలోని కాల్మికియా రాజధాని ఎలిస్టాలో బుద్ధుడి అవశేషాల ప్రదర్శన జరగబోతుంది. జరిగింది అక్టోబర్ 11 నుండి 17 వరకు. జరిగింది అక్టోబర్ 11 నుంచి 17 వరకు 2025 అక్టోబర్ 11 నుంచి 17 వరకు జరగడం జరిగింది. దీనికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తి ఎవరంటే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ నేతృత్వం వహించిన వ్యక్తి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అనే వ్యక్తి. మరి బుద్ధుడు యొక్క అవశేషాల యొక్క ప్రదర్శన అన్నాం. మనందరికి ఇష్యూలో చాలా ఇంపార్టెంట్. బుద్ధుడు గురించి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మనకు. బుద్ధుడు అనే వ్యక్తి క్రీస్తు పూర్వం 563లో జన్మించడం జరిగింది. బుద్ధుడు నేపాల్లోని కపిలవస్తులో జన్మించాడు. బుద్ధుడి యొక్క తండ్రి పేరు శుద్ధోధనుడు. బుద్ధుడి యొక్క ఫాదర్ పేరు ఏంటంటే శుద్ధోధనుడు. అదే మదర్ నేమ్ అయితే మహామాయాదేవి. భార్య అయితే యశోధర. బుద్ధుడి యొక్క భార్య పేరు ఏంటంటే యశోధర. అలానే బుద్ధుడి యొక్క సోదరుడు పేరు దేవదత్తుడు. సోదరుడైతే దేవదత్తుడు అనే వ్యక్తి బుద్ధుడి యొక్క సోదరుడు. బుద్ధుడు మొదటిసారిగా ఇంటి నుంచి బయటకు వెళ్ళింది 29వ ఏట. ఆయనకు జ్ఞానోదయం అయింది 35వ ఏట. అతను మరణించినది 80వ ఏట మరణించడం జరిగింది. 29 ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు, 35వ ఏట జ్ఞానోదయం అయింది, 80వ ఏట బుద్ధుడు మరణించడం జరిగింది. మనకు బౌద్ధ మతానికి సంబంధించి త్రిపీటకాలు అనేవి ఉంటాయి. బౌద్ధ మతానికి సంబంధించి త్రిపీటకాలు అంటే ఏంటి? త్రిపీటకాలు అనగా బోర్లించిన 3 గంపలు అని అర్థం. 3 గంపలు. అందులో ఏంటిది? 1 సుత్త, 2 వినయ, 3 అభిధమ. ఈ 3 త్రిపీటకాలు బౌద్ధ మతానికి సంబంధించి. ఈ సుత్త అనే పీఠకము బుద్ధుని బోధనల గురించి తెలియజేస్తుంది. వినయ అనే పీఠకం క్రమశిక్షణ నియమావళి గురించి తెలియజేస్తుంది. అభిధమ పీఠకం అనేది బుద్ధుని యొక్క తత్వం గురించి తెలియజేస్తుంది. బుద్ధుని తత్వాన్ని గురించి తెలియజేస్తుంది. అలానే మనకు బౌద్ధ మతానికి సంబంధించి బౌద్ధ మత సంగీతులు కూడా జరిగినాయి. బౌద్ధ మత సమావేశాలు 4 బౌద్ధ మత సమావేశాలు కూడా జరిగినాయి. 483, 383, 251, క్రీస్తకం 1వ శతాబ్దం, క్రీస్తుపురం 483, క్రీస్తుపురం 383, క్రీస్తుపురం 451, క్రీస్తకం 1వ శతాబ్దంలో 4 బౌద్ధ సంగీతులు జరిగాయి. మొదటి బౌద్ధ సంగీతం ఎక్కడ జరిగిందంటే రాజగృహంలో జరిగింది. రెండవది ఎక్కడ జరిగిందంటే వైశాలిలో జరిగింది. మూడోది ఎక్కడ జరిగిందంటే పాటలీపుత్రంలో జరిగింది. 4వది ఎక్కడ జరిగిందంటే కుందలవనంలో 4వ బౌద్ధ సంగీతి జరిగింది. ఫస్ట్ది రాజు ఎవరంటే అజాతశత్రు. ఫస్ట్ బౌద్ధ సంగీత రాజు ఎవరంటే అజాతశత్రు. రెండవ దానికి ఎవరంటే కాల అశోకుడు. మూడో దానికి ఎవరంటే అశోకుడు రాజు. 4వ దానికి ఎవరంటే కనిష్కుడు. 4వ దానికి రాజు ఎవరంటే కనిష్కుడు రాజు. మూడో దానికి అధ్యక్షత వహించింది ఎవరంటే మహాకాశ్యపుడు ప్రెసిడెంట్. రెండవ దానికి సభాకామిని. మూడో దానికి మొగలిపుత్త తిస్స. 4వ దానికి అధ్యక్షత వహించింది వసుమిత్రుడు. ఇవి 4 బౌద్ధ మత సమావేశాలు జరిగాయి. ఓకేనా? 4 బౌద్ధ మత సమావేశాలు. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించిన టాపిక్స్ గురించి.
దక్షిణ కొరియాలో భారత రాయబారి గురించి, రష్యాలో బుద్ధుడి అవశేషాల ప్రదర్శన గురించి, జూనియర్ వరల్డ్ బ్యాడ్మింటన్ గురించి, అండర్-17 మహిళల ఆసియా కప్ ఫుట్బాల్ గురించి. ఓకే, ఇది మనం ఈరోజు డిస్కషన్ చేసిన పాయింట్స్కి సంబంధించి. అక్టోబర్ 20 గురించి చెప్పుకున్నాం. అలానే బ్రిక్స్ అంతర్జాతీయ అవార్డు, ఆ బ్రిక్స్ యొక్క ఇంటర్నేషనల్ అవార్డు గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు రాష్ట్రగా బుద్ధుడి అవశేషాల ప్రదర్శన ఎక్కడన్నాం? రష్యా అన్నాం. ప్రజెంట్ రష్యా ప్రెసిడెంట్ ఎవరు? రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్. ఈ వ్లాదిమిర్ పుతిన్ రష్యా ప్రెసిడెంట్గా 2000 ఇయర్ నుంచి కొనసాగుతున్నాడు. అంటే ఇప్పుడు మళ్ళీ 30 వరకు ఉంటాడు. 2024లో మళ్ళీ సెలెక్ట్ అయింది. 2024 వచ్చి 2030. ఎందుకంటే రష్యా అధ్యక్షుని పదవి కాలం 6 ఇయర్స్. అంటే బుధుడు రష్యా అధ్యక్షుడు, అది మన వ్లాదిమిర్ పుతిన్ రష్యా ప్రెసిడెంట్గా 30 ఇయర్స్ 30 సంవత్సరాల పాటు పనిచేసినట్టు. 2000 వచ్చిండు, ఇప్పుడు 30 వరకు ఉంటాడు. రష్యా అధ్యక్షుని పదవి కాలం 6 ఇయర్స్. అదే మన ఇండియాలో ప్రెసిడెంట్ అయితే 5 ఇయర్స్. అదే అమెరికాలో ప్రెసిడెంట్ అయితే 4 ఇయర్స్. ఆ రష్యా వరల్డ్లో లార్జెస్ట్ కంట్రీ, అంటే ఏరియా వైజ్ లార్జెస్ట్ కంట్రీ ఏదంటే రష్యానే. ఏరియా వైజ్ మన ఇండియా అయితే 7th ప్లేస్లో ఉన్నది. ఆ రష్యా రాజ్యాంగం నుండి మనం ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకోవడం జరిగింది. ఫండమెంటల్ డ్యూటీస్ మనం ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించామంటే రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించాం. మన రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి 0 ఉండే. 1976 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మనం 10 ప్రాథమిక విధులు చేస్తే 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ ప్రాథమిక విధిని చేర్చడం జరిగింది. అంటే ప్రజెంట్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి 11. ఆ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మన స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు చేర్చడం జరిగింది. ఆ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఏ భాగంలో ఉంటాయంటే 4A భాగంలో ఉంటాయి. ఏ ఆర్టికల్ ఉంటాయంటే 51A ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. అంటే ఫండమెంటల్ డ్యూటీస్ మనం తీసుకుంది ఏ దేశ రాజ్యాంగం నుంచి? రష్యా రాజ్యాంగం నుంచి తీసుకుంది. ఫండమెంటల్ డ్యూటీస్ డే ఎప్పుడు అంటే January 3rd. ప్రాథమిక విధుల దినాన్ని ఎప్పుడు జరుపుకుంటాం అంటే January 3rd జరుపుకుంటాం. ఆ January 3rd సావిత్రిబాయి పూలే యొక్క బర్త్డే. ఆ January 3rd నేషనల్ ఉమెన్ టీచర్స్ డే కూడా. ఆ January 3rd భూమికి సూర్యునికి మధ్య దూరం పెరగడాన్ని తగ్గడాన్ని పరహేలి అంటారు. ఆ పరహేలి ఏర్పడేది ఎప్పుడంటే January 3rd ఏర్పడుతుంది. మరి ఫండమెంటల్ డ్యూటీస్ రష్యా నుంచి తీసుకుంటే అదే డైరెక్టర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆదేశిక సూత్రాలు మనం ఏ దేశం నుంచి తీసుకున్నాం? ఆదేశ సూత్రాలు మనం ఐర్లాండ్ నుండి తీసుకోవడం జరిగింది. ఐర్లాండ్ నుండి మనం 3 అంశాలు గ్రహించాం. ఐర్లాండ్ నుండి ఒకటి రాష్ట్రపతి ఎలక్షన్ మెథడ్, ఎన్నిక విధానం. 2 డైరెక్టర్ ఆఫ్ ప్రిన్సిపల్స్. 3ది రాజ్యసభకు రాష్ట్రపతి 12 మంది నామినేట్ చేసే విధానాలు. ఈ 3టిని మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించాం. ఆ ఐర్లాండ్ క్యాపిటల్ ఏంటంటే డబ్లిన్. ఆ ఐర్లాండ్ నుంచి ఇండియాకి వచ్చిన ఫస్ట్ మహిళ అనిబీసెంట్. 1893లో ఇండియాకు వచ్చింది. సెకండ్ మహిళ మార్గరెట్ నోబెల్. మార్గరెట్ నోబెల్ 1898లో వచ్చింది. ఆ మార్గరెట్ నోబెల్కి స్వామి వివేకానంద సిస్టర్ నివేదిత అనే పేరుని పెట్టడం జరిగింది. అనిబీసెంట్ రియల్ నేమ్ ఏదంటే అనీవుడ్. ఆ అనిబీసెంట్ మ్యాగజైన్స్ పత్రికలు ఏంటంటే కామన్వెల్త్, న్యూ ఇండియా. ఆ అనిబీసెంటే 1916లో హోమ్ రూల్ లీగ్ను ప్రారంభించింది. ఆ అనిబీసెంటే 1917లో కలకత్తా ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించింది. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ ఎవరంటే అనిబీసెంట్. అనిబీసెంట్ ఏ ఇయర్ అంటే 1917లో అధ్యక్షత వహించింది. ఆ 1917లోనే మనకు రష్యా రెవల్యూషన్ వచ్చింది. ఆ 1917లోనే గాంధీజీ చేపట్టిన మొట్టమొదటి సత్యాగ్రహం చంపారన్, బీహార్ ఎప్పుడంటే 1917. మన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ పుట్టింది కూడా 1917. 1917 నవంబర్ 19న జన్మించింది. ఆ ఇందిరాగాంధీ ఆటోబయోగ్రఫీ మై ట్రూత్. ఆ ఇందిరాగాంధీ డెత్ డే అక్టోబర్ 31, 1984. ఆ ఇందిరాగాంధీ 1969లో 14 బ్యాంక్స్ నేషనలైజ్ చేసింది. ఆ ఇందిరాగాంధీ 1980లో మళ్ళీ 6 బ్యాంకులు జాతీయం చేయడం జరిగింది. ఆ ఇందిరాగాంధీ ఆటోబయోగ్రఫీ ఏంటంటే మై ట్రూత్. భారతరత్న అవార్డు వచ్చిన ఫస్ట్ ఉమెన్ ఎవరంటే ఇందిరాగాంధీ 1971. ఇప్పటివరకు భారతరత్న అవార్డు 53 మెంబర్స్కి అనౌన్స్ చేస్తే అందులో ఉమెన్స్ ఎంతమంది అంటే 5 మెంబర్స్ ఉన్నారు. 1971 ఇందిరాగాంధీ, 1980 మదర్ తెరీసా, 1997 అరుణా ఆసఫ్ అలీ, 1998 ఎంఎస్ సుబ్బలక్ష్మి, 2001 లతా మంగేష్కర్. ఆ లతా మంగేష్కర్ యొక్క బర్త్డే ఎప్పుడంటే September 28. ఆ September 28 భగత్ సింగ్ యొక్క బర్త్డే కూడా. ఆ September 28 ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్ వర్ధంతి September 28. భగత్ సింగ్ జయంతి September 28. లతా మంగేష్కర్ జయంతి September 28. ఆమె 2001లో భారతరత్న అవార్డును ప్రకటించడం జరిగింది. మరి ఇప్పటివరకు భారతరత్న అవార్డు 5 మహిళలు ప్రకటిస్తే
అందులో ఒకే ఒక ఉమెన్ కు మరణాంతరం భారతరత్న అవార్డు ప్రకటించారు. మరణాంతరం భారతరత్న ప్రకటించబడిన మహిళ ఎవరంటే అరుణ ఆసఫ్ అలీ. అరుణ ఆసఫ్ అలీకి 1997లో భారతరత్న అవార్డు ప్రకటించారు. అరుణ ఆసఫ్ అలీ అసలు పేరు రియల్ నేమ్ ఏంటంటే అరుణ గంగూలీ. ఆమెనే క్విట్ ఇండియా క్వీన్ అని పిలుస్తారు. క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1942 ఆగస్ట్ 8న క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఆ క్విట్ ఇండియా క్వీన్ అని ఎవరు అంటారంటే అరుణ ఆసఫ్ అలీ. ఆ అరుణ ఆసఫ్ అలీ భర్త పేరే అరుణ ఆసఫ్ అలీ యొక్క భర్త పేరే ఆసఫ్ అలీ. ఆ ఆసఫ్ అలీ ఎవరంటే అమెరికాలో ఫస్ట్ ఇండియన్ అంబాసిడర్ గా పనిచేసిన వ్యక్తి. ప్రజెంట్ మరి అమెరికాలో ఇండియన్ అంబాసిడర్ ఎవరంటే వినయ్ మోహన్ క్వాత్రా అనే వ్యక్తి. మరి క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగినప్పుడు వైస్రాయ్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే లార్డ్ లిన్ లిత్గో అనే వ్యక్తి వైస్రాయ్గా పనిచేస్తున్నాడు. అసలు వైస్రాయ్ అన్నాం 1858 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం భారతీయ గవర్నర్ జనరల్ వైస్రాయ్గా మార్చారు. ఆ ఫస్ట్ వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్. ఎక్కువ కాలం వైస్రాయ్గా పనిచేసిన లార్డ్ లిన్ లిత్గో అనే వ్యక్తి పనిచేశారు. ఓకేనా? ఇలా లింక్ సిస్టమ్ ఇలా చదువుకుంటే మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఓకేనా? వీడియోని అందరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవట్లేదు. చాలా మంది లైక్ చేయట్లేరు, కామెంట్ కూడా రాయట్లేరు. సరే మీరే ఒకసారి మనసాక్షి ఆలోచించుకోండి. డైలీ మన యూట్యూబ్ ఛానల్లో ఈవినింగ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఒకవేళ ఆ రోజు మిస్ అయినా నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ ఆ వీడియో అప్లోడ్ చేయబడుతుంది. ఓకేనా? అందరు కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. రైట్? జై హింద్.